హాయ్ మూవీ లవర్స్. ఇప్పుడే నేను 'రామ్ చరణ్' మూవీ 'పెద్ది' చూసేసి రావడం జరిగింది. 'పెద్ది' మూవీ చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే మీరైతే టికెట్స్ బుక్ చేసుకోండి. రేపు, ఎల్లుండి ఎప్పుడు వీలైతే అప్పుడు. సో, మూవీ అయితే ఫస్ట్ చూడండి. అండ్ మూవీ విషయానికొస్తే మూవీ ఫ్లాట్‌గా స్టార్ట్ అవుతది. స్టెప్ బై స్టెప్ లేయర్స్ అయితే రివీల్ చేస్తూ వెళ్తారు. ఇంటర్వెల్ నుంచి మూవీ ఒక లెవెల్‌కెళ్తది మూవీ. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇంటర్వెల్ తర్వాత ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటదనమాట 'రామ్ చరణ్‌ది.' అసలు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసినప్పుడు వచ్చిన ఫీలు, ఆ హై నేనిప్పటికి గూడా ఆ హైలోనే ఉన్నానింకా. సో, మనం మాట్లాడుకుందాం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుందాం. ముందుగా చెప్పుకోవాలంటే కథ ఏదైతే ఉందో కథ మాత్రము అందరూ ప్రెడిక్టబుల్‌గా ఉంటది కథ. ఐ మీన్ ప్రెడిక్టబుల్ ఇన్ ద సెన్స్ లైక్ నెక్స్ట్ ఏం జరుగుతదనేసి మనకు తెలుస్తది. కానీ ఎలా దాన్ని చిత్రీకరించారనేది చాలా అద్భుతమైన సన్నివేశాలతో తీశారు బుచ్చిబాబు. ఆహ్, విజువల్స్ 'రాండీ' గారు విజువల్స్‌ని ఎంత బాగా చూపిచ్చారంటే ఒక నైట్ షాట్ ఉంటది. క్రికెట్ నైట్ జరుగుతా ఉంటది. అప్పుడు విజువల్స్ ఉంటాయి. ఆ లైటింగ్స్‌లో పీక్స్ ఉంటాయసలు. 'రామ్ చరణ్' యాక్టింగ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆఫ్టర్ 'రంగస్థలం' ఆహ్, 'త్రిబుల్ ఆర్‌లో' కూడా సెటిల్డ్ యాక్టింగ్ ఉంటది. కానీ ఇందులో మాత్రము యాక్టింగ్ చింపు అవతల పడేశారు. అసలు నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు 'రామ్ చరణ్' యాక్టింగ్‌కి. మ్యూజిక్ విషయానికొస్తే 'ఏఆర్ రెహమాన్' అసలు మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అసలు. మీరు 'ఏఆర్ రెహమాన్' దగ్గర నుంచి ఇలాంటి మ్యూజిక్‌నైతే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఈవెన్ నేను గూడా ఉంటది. బట్ ఒక సెటిల్డ్‌గా ఇచ్చుంటారేమో అనుకున్నాను. కానీ ఈ లెవెల్ యాప్ట్ అయ్యే మ్యూజిక్ ఒక స్పోర్ట్స్ డ్రామాకి అది గూడా సూపరుంటదసలు. క్రికెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటది ఒక సీక్వెన్స్. ఒక ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు. నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగేటప్పుడు 'రామ్ చరణ్' గారు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు ఫ్రమ్ క్రికెటర్ టు కుస్తీ. ఆ విజువల్స్ చూపించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ కుస్తీ ఫైట్‌లో 'రామ్ చరణ్' పెడుతున్న యాక్టింగ్‌కి ఆ మ్యూజిక్ తోడైంది. ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క సెకండ్ వెళ్ళే కొద్దీ మ్యూజిక్‌ని లేపుతూ ఎళ్తాడు. మీకు నెక్స్ట్ లెవెల్ బీస్ట్ ఉంటది. సో, ఏమాత్రం ఆలోచించకుండా టికెట్లయితే బుక్ చేసుకొనెళ్ళండి. 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కైతే ఆఫ్టర్ 'గేమ్ చేంజర్' డిసప్పాయింట్‌మెంట్, డిజాస్టర్ తర్వాత ఇది ఒక చాలా పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రమ్ బుచ్చిబాబు. సో, బుచ్చిబాబు పేపర్ మీద రాసుకున్నప్పుడు స్టోరీ నార్మల్‌గా ఉంటది గానీ, స్క్రీన్ ప్లే గానీ, స్క్రీన్ పైన యాక్టింగ్‌తో చింపు అవతల పడేశారు. ఆహ్, 'జగపతి బాబు' గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. మీరసలు ఫస్ట్ షాట్‌లో 'జగపతి బాబు' గారు జెండా ఊపుతూ మనకు ట్రైలర్‌లో కనిపిస్తది కదా! ఆ షాటు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. 'జగపతి బాబు' గారు యేసుకున్న మేకప్ ఏదైతే ఉందో, అసలు నువ్వు ఇమాజిన్ కూడా చేయవు. 'జగపతి బాబు గారా? ఇలా ఉన్నారేంటి? అసలు ఈ క్యారెక్టర్ 'జగపతి బాబు' గారు చేస్తున్నారా?' అన్నట్లుంటుంది. ఆ లెవెల్ ఆఫ్ మేకోవర్ ఉంటది దీంట్లో. ఆ మేకప్‌తో అసలు 'జగపతి బాబు' కాదు ఇంకొక వేరే పర్సన్ వచ్చి యాక్టింగ్ చేసినట్లుంటది. తన క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. ఆహ్, తనని 'రామ్ చరణ్' ఎలా యాప్ చేసుకొని తన గోల్‌ని తీసుకెళ్తాడు త్రూ ఔట్ ద మూవీ అనేది సెకండ్ హాఫ్‌లో మీరైతే చూస్తారు. అండ్ ఆ కొండ కింద విలేజు, సెట్ అనేది మీకెక్కడ అనిపించదు. ఎవ్రీ పిన్ టు పిన్ ఈస్ ద న్యాచురల్‌గా ఉంటది. అవినాష్ కొల్లా గారికైతే స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే మీకెక్కడ గాని ఆ కొండ కింద విలేజ్ అనేది కానీ, క్రికెట్ గ్రౌండ్ గాని, ఆహ్, జాన్వీ కపూర్ వాళ్ళున్న విలేజ్ గాని, ఆ కుస్తీ ఫైట్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న సెట్‌లయితే ఏవైతే ఉంటాయో అవంతా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. మీకెక్కడ అసలు ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉందనేసి గాని, ఇక్కడ వీఎఫ్ఎక్స్ వాడారని గాని ఎక్కడ అనిపిచ్చదు. సో, ప్రతి టెక్నీషియన్ దీనికైతే ప్రాణం పెట్టి చేశారనే చెప్పుకోవచ్చు. చాలా మంది కమెంట్ చేశారు. జాన్వి యాక్టింగ్ గురించి కానీ, తను సెట్ అవ్వలేదని చెప్పేసి చాలా విమర్శలైతే వచ్చాయి. వాటన్నిటిని పక్కకు పెట్టి జాన్వి యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉంటది ఈ మూవీలో. జాన్వికి, రామ్ చరణ్‌కి మధ్య వచ్చే సన్నివేశాలుంటాయి. ది బెస్ట్ సీన్స్ అని చెప్తా నేనైతే.
వాళ్ళిద్దరికి చాలా బాగా సెట్ అయింది మూవీలో. ఆ జోడీని ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరైతే. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ఇంకా బాగుంటాయి. అండ్ జాన్వి ఇంట్రడక్షన్ నుంచి త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది, ఎండ్ వరకు ఉంటుంది. తను కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇందులో. జాన్వితో పాటు మన జబర్దస్త్ యాక్టర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దివ్యేందు గురించి చెప్పుకోవాలి. దివ్యేందు ఫస్ట్ హాఫ్లో ఫేస్ టు ఫేస్ ఇస్తారు రామ్ చరణ్కి. ఐ మీన్ ఫైట్స్లో కానీ, ఆ క్రికెట్ జరిగే సిచ్యువేషన్స్లో కానీ, ప్రతి సీను తన యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు కొన్ని షేడ్స్ కనిపిస్తాయి దివ్యేందు నుంచి పాత మూవీస్లో. లైక్ ఏ మూవీ అది, హిందీ మూవీ. సేమ్ ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ ఉంటుంది, మీరు అది వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్ అయితే ఇప్పుడు చెప్పలేను, మీరు మూవీలో చూసి తెలుసుకోండి. దివ్యేందు యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. రామ్ చరణ్తో ఒక ఫైట్ ఉంటుంది దివ్యేందుకి, అదైతే నెక్స్ట్ లెవెల్. అక్కడి నుంచి ఏఆర్ రెహమాన్ బీజిఎం ఉంటుంది. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అక్కడి నుంచి బీజిఎం ప్రతి నిమిషము మూవీని స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తూ ఉంటదనమాట. మీరు షాక్ అవుతారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ విన్న తర్వాత. ఏంటి ఈ లెవెల్ మాస్ బీజిఎం ఫ్రమ్ ది ఏఆర్ రెహమాన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. పెద్ద మూవీ ద్వారా తను అయితే నిరూపించుకున్నారు, నేను ఎలాంటి మ్యూజిక్ అయినా ఇవ్వగలనని చెప్పేసి. సో అలా ఉంటుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే. అండ్ ఇంకా ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ పేర్లు అయితే తెలియదు నాకు, ఒరిజినల్ పేర్లు. ఈచ్ అండ్ ఇండివిజువల్ క్యారెక్టర్కి ఇక్కడైతే చాలా ప్రాధాన్యత ఉంటుంది. పే ఆఫ్స్ కూడా ఉంటాయి. సో పే ఆఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. త్రూఅవుట్ ద మూవీ రామ్ చరణ్ యాక్టింగ్తో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్తో, బుచ్చిబాబు డైరెక్షన్తో, అండ్ అవినాష్ కొల్లా సెట్స్ మధ్య రాండీ గారి విజువల్స్తో మూవీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ. మీరు వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని చూడండి. సో మీతో పాటు మీ కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. అండ్ ఫ్రమ్ ది ఎనీ ఏజ్ గ్రూప్ అంటే ఏం లేదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళండి. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అబౌట్ ది పెద్ద మూవీ. Thank you for watching.